వెల్కమ్ టు మహేష్ అగ్రి డెవలపర్. మై క్వాలిఫికేషన్ ఈజ్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్. సో నాకున్న నాలెడ్జ్తో నేను ఈ వీడియోలు చేస్తున్నాను. మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మనం నేర్చుకోబోయేది ఏంటంటే, పత్తిలో అన్ని రకాల రసం పీల్చు పురుగులను నివారించడానికి మనము మేనేజ్మెంట్ చూద్దాం. సో దానికంటే ముందు మీకు ఒక రిక్వెస్ట్, ఇలాంటి మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. సో ఇప్పుడు మనం ఈ వీడియోలోకి వెళ్దాం. సో పత్తిలో అన్ని రకాల రసం పీల్చు పురుగులను నివారించడానికి ఐపీఎం అంటే సస్యరక్షణ పద్ధతులు పాటించవలసి ఉంటుంది. సో ఇప్పుడు ఆ పద్ధతులు ఏంటో చెప్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి పచ్చ పురుగులను మరియు తెల్లదోమ తట్టుకునే రకాలను సాగు చేయాలి. ఎందుకంటే పత్తిలో ఎక్కువ ఈ పురుగులే ఆశిస్తూ ఉంటాయి. సో పచ్చ పురుగులను తట్టుకునే రకాలు ఏంటి అంటే MCU5, LRA 5166, L604, L603, నరసింహ NA 1325 మరియు హైబ్రిడ్స్ ఏంటి అంటే NHH44, సరిత H8, GK హైబ్రిడ్ 1, LA HH1. నెక్స్ట్ తెల్లదోమను తట్టుకునే రకాలు కాంచన, దీనినే LPS 141 అని అంటారు. నెక్స్ట్ వేరేటి LK 861, L615, NA 1280. నెక్స్ట్ లాస్ట్ సుప్రియ. సో ఈ వెరైటీస్ అనేవి సమర్థవంతంగా ఈ పురుగులను కంట్రోల్ చేస్తాయి. నెక్స్ట్ వన్, విత్తనం శుద్ధి చేయకుండా విత్తనాలను వేసుకుంటే ఒక ఎకరానికి కార్బోఫ్యూరాన్ 3G 12 నుంచి 14 కేజీలు లేదా 4-8 10G 4 నుంచి 5 కేజీలు వేసుకోవాలి. ఎక్కడ వేయాలంటే మొక్క మొదట్లో నేల పదునుగా ఉన్నప్పుడు వేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి విత్తనం శుద్ధి చేయకుండా విత్తనాలను నాటితే లేదా గుళికలను వేయకుండా ఉంటే నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే మోనోక్రోటోఫాస్ లేదా మిథైల్డైమెథాన్ మరియు నీటిని 1:4 నిష్పత్తిలో మిశ్రమాన్ని కలపాలి. లేదా ఇమిడాక్లోప్రిడ్ మరియు నీటిని 1:20 నిష్పత్తిలో కలిపిన ద్రావణాన్ని 20, 40, 60 రోజులలో మొక్క లేత కాండానికి బ్రష్తో పూస్తే రసం పీల్చే పురుగులు 75 రోజుల దాకా కంట్రోల్లో ఉంటాయి. ఈ పద్ధతి వలన పురుగు మందుల వాడకం తగ్గడం, ఖర్చు తగ్గడం కాకుండా వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి అంతర పంటలు. మినుములు, పెసాలు, బొబ్బెర్లు, వేరుశెనగలు కానీ మనం అంతర పంటలుగా వేసుకోవాలి. నెక్స్ట్ తెల్లదోమ ఎక్కువగా ఉన్న చోట్ల ఎల్లో స్టిక్కీ స్ట్రాప్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల పురుగులు దానికి అతుక్కుపోతాయి. అలా అతుక్కుపోయిన తర్వాత మనం స్ప్రే చేసి వాటిని చంపవచ్చు. నెక్స్ట్ ఐపీఎం పద్ధతులు పాటించని పొలంలో మోనోక్రోటోఫాస్ 1.6 ml లేదా డైమిథేట్ 2 ml లేదా ట్రైజోఫాస్ 2.5 ml లేదా మిథైల్డైమెథాన్ 2 ml లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.4 ml వీటిలో ఏదో ఒక దాన్ని 1 లీటర్ వాటర్కి కలుపుకొని పిచికారీ చేయాలి. నెక్స్ట్ పిండి పురుగు కంట్రోల్ కావడానికి డైక్లోరోఫాస్ 1 ml లేదా మిథైల్ పారేథియన్ 1 ml లేదా ప్రొఫెనఫాస్ 2 ml దీంట్లో ఏదో ఒకటి 1 లీటర్ వాటర్కి కలిపి పిచికారీ చేసుకోవాలి. నెక్స్ట్ పత్తిలో నల్లులను కంట్రోల్ చేయడానికి డైకోఫాల్ 5 ml 1 లీటర్ వాటర్కి లేదా సల్ఫర్ 3 grams 1 లీటర్ వాటర్కి కలిపి పిచికారీ చేయాలి. సో టోటల్గా ఈ సమాచారం మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.